హాయ్ లడ్డు సింగ్ గారు. ఓ హాయ్ హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు ఏమైందో తెలియలేదు. లడ్డు సింగ్ గారు మనల్ని కొత్తగా చూస్తున్నట్టున్నారు. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. ఒకవేళ ఆయన మనల్ని సరిగ్గా చూడలేదేమో. ఏంటి లడ్డు సింగ్ గారు, ఏమైంది? ఇంతవరకు ఏం కాలేదు, కానీ నేను కాలిస్తే ఆ తర్వాత ఏమైనా జరగచ్చు. నోరు మూసుకుని బయటికి వచ్చి నీ చేతిలో ఉన్న పర్సుని ఇవ్వు. ఇవ్వు. Hands up! అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? పోలీసులు తమ పని మానేసి దొంగ చేసే పని చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారు స్వయంగా చేస్తున్నారు. స్వయంగా మీ కళ్ళారా మీరే చూడండి లడ్డు సింగ్ గారు ఎలాంటి పని చేస్తున్నారు. ఒక మనిషి దగ్గర రివాల్వర్ తో బెదిరించి తన దగ్గరున్న వస్తువులు తీసుకున్నారు. కలియుగం అంటే ఇదే మరి. ప్రజల దగ్గర పోలీసులే దొంగతనం చేస్తున్నారు. అసలు ఆ లడ్డు సింగ్ గారు ఎందుకింత దారుణానికి ఒడిగడుతున్నారో. నేను వెళ్ళి కొత్త రాగాన్ని పాడతాను. అప్పుడు చెడంతా పారిపోయి మంచిది వస్తుంది, మంచే జరుగుతుంది. ఈరోజు మంచే జరుగుతుంది. దయచేసి మీ రాగాన్ని కాసేపు ఆపుతారా? మంచి జరుగుతుందో లేదో, మీరు పాడే రాగానికి ఇల్లే కూలిపోయేలా ఉంది. కానీ లడ్డు సింగ్ గారు ఎప్పుడు ఇలా చెయ్యరు. ఏదో తప్పు జరుగుతోంది, అదేంటో కనిపెట్టాలి. మీ రాగాన్ని ఆపేయండి, లేకపోతే ఉన్నవాళ్ళు పారిపోతారు. లడ్డు సింగ్ వచ్చారు, పారిపోండి. రెండు రెండు ఇక్కడి నుంచి పారిపోదాం. ఏం చేయాలి ఇప్పుడు? చూసావా ఎంత భయమో. నా పేరు వింటేనే గడగడ వణికిపోతున్నారు. అవును, ఇక నా ఏరియాలో ఎలాంటి దొంగతనము జరగదు. ఎవ్వడు దోచుకోడు. అంతేకాకుండా మనకు పని కూడా తగ్గుతుంది అనుకో. ఏమంటావు? ఇక్కడ కూడా పారిపోయారు సార్. అసలు మిమ్మల్ని చూసి అందరూ ఎందుకు ఇలా పారిపోతున్నారు? వాళ్ళు అలా భయపడి పారిపోవడానికి కారణం మీరు దోచుకుంటున్నారనే. న్యూస్ లో ఏం వేస్తున్నారంటే మీరు ప్రజల నుంచి దారుణంగా దోచుకుంటున్నారని. అందుకే వాళ్ళందరూ మిమ్మల్ని చూసిన వెంటనే ఇలా భయపడి పారిపోతున్నారు. ఏమన్నావు? నేను కొల్లగొడుతున్నానా? అది నా ఊరి ప్రజల దగ్గర. అది ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ ఊరి ప్రజల దగ్గర దోచుకుంటున్నాడా? శివా, అసలు నువ్వు ఏం చెప్తున్నావు? నేను నా కానిస్టేబుల్ తో పాటు ఇక్కడ మార్కెట్ లో తిరుగుతున్నాను. అదే నాకు కూడా అర్థం కావడం లేదు లడ్డు సింగ్ గారు. అదిగో అక్కడున్నారు, చూసారా? అతనే నా పర్సు దొంగిలించింది. అవునవును, ఇతను నా దగ్గర కూడా దోచుకున్నాడు. రండి. అసలు నేనేం చేయలేదయ్యా. నా మాట వినండి. మీరందరూ ఏదో తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. ఈ లడ్డూ సింగ్ నిజాయితీ పరుడు. ఏంటయ్యా ఇది? నేను త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. లడ్డు సింగ్ గారిని ఎలాగైనా నేను కాపాడాలి. పట్టుకోండి, మీకే చెప్పేది ఆగమంటుండే. పట్టుకోండి. ఏం జరుగుతోంది? ఎవరైనా ఈ బండిని ఆపండి అయ్యా, త్వరగా ఆపండి. లడ్డు సింగ్ గారు, ఇది
ఇదిగో ఇక్కడ త్వరగా దూకేయండి. అలాగే థ్యాంక్ యూ శివ. అరే రే ఏంటయ్యా ఇది? లడ్డు సింగ్ గారు ఈ తాడు పట్టుకుని పైకి రండి. ట్రైనింగ్ లో కూడా బాగా లావుగా తాడిచ్చారయ్యా, ఇదేంటయ్యా సన్నగా ఉంది. థ్యాంక్ యూ శివ. చూసారా అసలు ఈ దారుణం? మన పోలీసు లడ్డు సింగ్ గారే ప్రజల దగ్గర దోచుకుంటున్నాడు. ఇలాగే సాగితే ఏమవుతుంది ఊరికి? అసలు ప్రజలందరూ ఎలా బయటికి తిరగగలరు? ఏంటి మీ దగ్గర లడ్డు సింగ్ గారు ఏదైనా దోచుకున్నారా? నా పర్సు దొంగిలించాడు. నా పర్సు కూడా తీసుకున్నాడు. అయితే నేను కూడా దోచుకుంటాను. హ్యాండ్స్ ఆఫ్. మర్యాదగా మీ దగ్గర ఉన్న పర్సులన్నీ బయటికి తీయండి, లేకపోతే నేను షూట్ చేసి పారేస్తాను. జాగ్రత్త. ఇతను దొంగేనా? మన ఊర్లో ప్రతి ఒక్కడు దోపిడి దొంగ మారిపోయాడు. ఇదిగోండి. నేను సాధించాను. మీ ప్రాణాల మీద కోరుకుంటే మర్యాదగా మీరందరూ వెనక్కి తిరగండి, వెంటనే తిరగండి. ఇందులో ఏదో సమస్య ఉంది. నేను వెంటనే వాడిని పట్టుకుంటాను. సరే, ఇప్పుడు నేను వీళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటాను. హలో ఎవ్రీబడీ. అరే ఇతని చేతిలో గన్ లేదు, పట్టుకోండి. ఆగండి అయ్యా, ఆగండి, కొట్టకండి. అయ్యో పాపం, అతను ఏం చేయలేదయ్యా, నా మాట వినండి. ఇది చాలా తప్పు. చట్టాన్ని మీరు మీ చేతిలో తీసుకోకూడదు. వదిలేయండి అయ్యా. నన్ను వదలండి రా. రే నన్ను ఎందుకు కుమ్ముతున్నారు? అమ్మో మీ దగ్గర తమిళ తిని నా ఒళ్ళంతా నొప్పుడుతోందిరా. రారా అయ్యా, రా త్వరగా రా. అరే ఇప్పుడు ఏం జరుగుతోందో దాని గురించి ఆలోచించు. జరిగిన దాని గురించి తర్వాత నీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు నీ ప్రాణాలను కాపాడుకో. పిల్లోడా, మర్యాదగా దారికి అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. అలాగా? పిల్లోడిని పిల్లోడనుకుంటా, మరి ఏమని పిలుస్తారు? శివ, నా పేరు శివ. త్వరగా అంతా ఖాళీ చేయండి. ఈ ఊర్లో ఉంటే మనల్ని పట్టుకుంటారు. అందరూ మనల్ని గుర్తుపెట్టేశారు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. ఈ దొంగతనాన్ని చేసింది మొహాన్ని మార్చుకునే ఏదో దొంగ ఎదవా. వాడు అందరిలాగా మొహాన్ని మార్చుకుంటున్నాడు. వాడు పెద్ద చెత్తుల మారి నక్కలా ఉన్నాడు. అతను ఎలాంటి వాడైనా సరే అతన్ని నేను త్వరలోనే పట్టుకోబోతున్నాను. ఈ పిల్లాడికి మంచి గుణపాఠం చెప్పి మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. నన్ను ఆ పిల్లాడు బాగా కొట్టాడు. ఇలా చూడండి అంకల్, మీరు ఈ సిటీలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు న్యూస్ లో వేయండి. ఎక్కడైనా దొంగతనం జరిగితే లేదంటే ఎవరైనా దోచుకోవాలని ప్రయత్నిస్తే మీరు వెంటనే నాకు చెప్పండి. నేను లడ్డు సింగ్ గారు వెంటనే అక్కడికొచ్చి వాళ్ళని పట్టుకుంటాం. మీరేమంటారు? అవునవునవును, వాడి కారణంగా నేను ఎక్కువగా తీసుకున్నాను. నేను తీసుకున్న వాటిని వాడికి తిరిగి ఇవ్వద్దు.
శివ, ఓ శివ, వాడు నాలాగే వేషం వేసుకున్నాడు. ఏంటి మీ దగ్గర కూడా దోచుకున్నారా? ఎలా? శివ, వాడు నాలాగే వేషం వేసుకొని బజార్లో తిరుగుతున్నాడు. నేను నా కళ్ళతో చూశాను. వాడు నా వేషంలో అందరినీ దోచుకుంటే నాకు చెడ్డ పేరు వస్తుంది శివ. త్వరగా ఇంట్లో ఉన్న డబ్బు, నగలు ఏముంటే అవి తీసుకొచ్చేసేయి. వెంటనే నేను వాటిని బ్యాంక్ లాకర్ లో సేఫ్ గా పెట్టాలి. ఆ దొంగ మనలాగే వేషాలు వేసుకొని ఊర్లో తిరుగుతున్నాడు. ఈ ఊర్లో రక్షణ లేకుండా పోయింది. అలా అంటారా? ఉండండి, తీసుకొస్తాను. ఇదిగో తీసుకోండి. జాగ్రత్త అండి. ఇప్పుడు ఏం చేస్తావంటే వెళ్ళి చైర్లో కూర్చో. వెళ్ళు. ఏంటిది? కూర్చోమంటున్నారు? ఏమిటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? నన్ను ఎందుకు కట్టేస్తున్నారు? చెప్పండి, ఏమైంది మీకు? చెప్పండి, ఏమైంది మీకు? ఇంకా నీకు అర్థం కాలేదబ్బామ్మా, నేను దోపిడీదారుణ్ణి. తాత వేషంలో వచ్చాను. మీ శివాకి మంచి గుణపాఠం నేర్పుదామనే ఈ వేషంలో వచ్చాను. వాడు పెద్ద హీరోని అనుకుంటున్నాడు కదూ. ఈ రోజు నా చేతులు అయిపోయినట్టే వాడు. శివా, 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 భీమ్ సింగ్. ఆదుకున్నాడా? ఎంతయ్యా ఇది? ఏవయ్యా లడ్డు సింగ్, ఏం చేస్తున్నావయ్యా? నేను తాతనయ్యా. శివా, నేను దొంగని కాదు, మీ తాతయ్యని. తెలుసా తెలుసా, అన్ని తెలుసా. నోరు మూసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చాయి, లేకపోతే మనం వాళ్ళని పట్టుకున్నాం. ఏ కానిస్టేబుల్, వాడి మాస్క్ తీసి పారే. ముందు నా మాస్క్ వేసుకుని ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర దోచుకున్నాడు, తర్వాత రానా మాస్క్ వేసుకున్నాడు. ఇప్పుడు మనకు చాలా ఇష్టమైన తాతగారు మాస్క్ లో దోచుకోవాలని చూస్తున్నాడు. తీసేవయ్యా మాస్క్, తీసేయ్. సార్, పెద్ద ఆయన్ని ఇలా చేయడం తప్పు అనుకుంటున్నాను సార్. వదిలేద్దాం సార్. వారు మూసుకో. అతను మన తాతగారు కాదని తెలీదా నీకు? వీడు ఒక దొంగ మూసుకేసుకొచ్చాడు. ఏం చేయబోతున్నావు? నేను తాతని కావాలంటే పాట పాడతాను చూడు. తాతగారు అనుకుంటా. నేనే నిజమైన తాతయ్యన్ రా. హలో శివ, ఆ దోపిడీ దొంగ మన ఇంటికి వచ్చి నగలు, డబ్బు మొత్తం దోచుకెళ్ళిపోయాడు. అరే పేడారాం గారు, తాతయ్యని వదిలేయండి, ఆయనే నిజమైన వారు. ఆ దొంగ మా ఇంటికి వచ్చి బామ్మగారిని మోసం చేసి డబ్బులు తీసుకువెళ్ళాడు. త్వరగా పదండి. నాతోనే ఛాలెంజ్ చేస్తాడా చిన్న పిల్లోడు? ఇంకా ఎవరితోనూ వాడు ఛాలెంజ్ చెయ్యలేడు. సార్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇక మీదట ఇలాంటి తప్పు చెయ్యను సార్. నేనే మాస్క్ వేసుకుని దొంగిలిస్తుంది. ఇక మీదట అలా చెయ్యను సార్. వీడెవడో తెలియట్లేదే. నా పేరు యూజ్ చేసి టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నాడేంటి? వాడిని ఎట్టి పరిస్థితులు వదలకూడదు. వీడు నా పేరుని పాడు చేస్తున్నాడు. నా ఏరియాలో దొంగతనవా? ఈ లడ్డూ సింగ్ ఏరియాలోనే దొంగతనవా? చెప్పు, నువ్వు కొల్లగొట్టినవన్నీ ఎక్కడ దాచావో చెప్పు త్వరగా. ఊరు బయట పాడుబడ్డ బావిలో డబ్బు, నగలన్నీ దాచిపెట్టాను సార్. ఏ కానిస్టేబుల్, త్వరగా మన దగ్గర ఉన్న కానిస్టేబుల్స్ ని అక్కడికి పంపించయ్యా బందోబస్తుకి. మనం తెల్లవారగానే అన్నింటినీ బయటికి తీసేద్దాం. డబ్బంతా నా దగ్గరే ఉంది కదా. వీళ్ళు ఏ డబ్బు తీసుకోబోతున్నారు ఇప్పుడు ఆ విషయం మనం తెలుసుకొని తీరాలి. శివ, ఆ కానిస్టేబుల్ చూడు,
విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. లడ్డు సింగ్ గారు, మీరు ఎన్ని కానిస్టేబుల్స్ ని రమ్మన్నారు? 8 మంది. మనం అక్కడికి వెళ్ళి 8 మంది కాకుండా ఒకడు ఎక్కువగా ఉంటే వాడిని పట్టుకుందాం. కానీ ఇక్కడ 9 కానిస్టేబుల్స్ ఉన్నారే, ఎలా ఒకరు ఎక్కువయ్యారు? ఆ ఎక్కువగా ఉన్న వ్యక్తే అక్కడ దొంగ. మనం ఎవరిని పట్టుకున్నామో తెలుసుకోవడానికి అతను వచ్చాడు. దొంగతనం చేసింది డబ్బా బంగారం అని చూడడానికి వచ్చుంటాడు. మనం వేసిన ప్లాన్ లో బాగా ఇరుక్కుపోయాడు. కానిస్టేబుల్స్ అటెన్షన్. కానిస్టేబుల్స్, మనం 8 మందిని తీసుకొచ్చాం, కానీ ఇప్పుడు 9 మంది ఉన్నారు. ఎలాగని చెప్పండి. లడ్డూ సింగ్ని మోసం చేద్దాం అనుకున్నావట్రా? చెప్పు, త్వరగా చెప్పు, ఎవడ్రా నువ్వు? మీరు వెతికే వ్యక్తి నేనే. సారీ, తప్పుగా అనుకోకండి. నేను ఇప్పుడు మిమ్మల్ని దోచుకోబోతున్నాను. వీడికి ఎంత ధైర్యమో చూసారా? వీడు నన్నే దోచుకుంటాడట. లడ్డూ సింగ్ని దోచుకుంటాడట. ఏయ్, మర్యాద కనీసం చెప్పు, ఎలా కొల్లగొడతావురా? ఎలా? ఇలాగే హ్యాండ్స్ అప్. అందరూ మీ దగ్గర ఉన్న పర్సులు తీసి నాకు ఇవ్వండి. ఎవ్వరు కదలటానికి వీల్లేదు. ఇవ్వండి. ఇదిగో నాది. ఇదిగో తీసుకో. ఇది నాది. ఇదిగో తీసుకో. నా మొత్తం శాలరీ ఈ పర్సులో ఉందిరా రే. ఏదో నాకు కొంచెం టిఫిన్ కన్నా ఇచ్చేళ్ళరా రే. నీకు పుణ్యం ఉంటుందిరా రే, ఇవ్వరా రే. ఏ చిన్న పిల్లోడా, మర్యాదగా అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. దొంగ 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 పట్టుకోండి వాడిని, తప్పించుకోకూడదు వాడు. శివ, త్వరగా ఈ నీళ్లు పెట్టి కళ్ళు కడుక్కో. శివ, త్వరగా వెళ్ళు, వాణ్ణి పట్టుకో. భయపడకు, నేను నీతో పాటు ఎప్పుడు ఉంటాను. థ్యాంక్ యూ వాది.
చేస్తున్నావు నువ్వు? ఇద్దరం కొండ మీద నుంచి కింద పడిపోతాం. ముందు జీపు ఆపు. ఆపంటుంటే నీకే చెప్పేది. కింద పడేది మనం ఇద్దరం కాము, మీరొక్కళ్ళే. వీలైతే మీరు కూడా తప్పించుకోండి. అంకుల్, ఇంకా పారిపోవడానికి ప్రయత్నిస్తారా? ఇక చాలా. చాలు, నేను తన్నులు తిన్నది చాలు. ముందే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయింటే బాగుండేది. నీకు గుణపాఠం చెప్దాం అనుకొని నాకు నేనే గుణపాఠం చెప్పుకున్నాను. ఫస్ట్ టైం నేను జైలుకి వెళ్ళబోతున్నాను. థ్యాంక్ యూ శివ, నువ్వు చాలా ధైర్యంగా ఈ పని చేసావు. ఆహా, 3 cheers ఫర్ శివ. హిప్ హిప్ హుర్రే, హిప్ హిప్ హుర్రే. ఏంట్రా నోరు మూసుకున్నావో? హుర్రే అని చెప్పు. ఏంటి, జైలుకి వెళ్ళేది నేనే, ఇతనికి హిప్ హిప్ హుర్రే చెప్పేది నేనేనా? హిప్ హిప్ హుర్రే.